కొత్తగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేశారు, కొత్తగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, కొత్తగా ఒక స్కూల్ స్టార్ట్ చేశారు, కొత్తగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదా కొత్తగా మీరు ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశారు. సో మీ ఫీల్డ్లో కనుక మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఒక టీం ఉండాలి, అంతే కదా. సో ఈ టీం అనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే ఆ బిజినెస్లో గ్రోత్ అనేది చూడలేము. మీ స్టార్టప్ అయినా సరే, స్కూల్ అయినా సరే, రెస్టారెంట్ అయినా సరే, మీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అయినా సరే, డైరెక్ట్ సెల్లింగ్ అయినా సరే, టీము తోటి పని ఉంటుంది. అమెరికన్ ఆథర్ మ్యాక్స్వెల్ ఒక మాట అంటారు, ద బిగ్గర్ ఈజ్ ద డ్రీమ్, మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద టీమ్. మీ డ్రీమ్ ఎంత పెద్దదైతే మీ టీం అంత ఇంపార్టెంట్ అని. డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఆ డ్రీమ్కి రీచ్ అవ్వడానికి ఎంత టీం కావాలి, ఎంత మంచి టీం ఉండాలి, అంత మంచి టీం ఉంటేనే ఇది ముందుకెళ్తాం. మనం టీముని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక యూనిక్ ఫార్ములా ఒకటి చెప్పబోతున్నాను. ఈ ఫార్ములా ప్రకారం మీరు టీంని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్ చూడగలుగుతారు. ఈ ఫార్ములా వచ్చేసి IDEA ఫార్ములా. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సో ఐడియా ఫార్ములా ఏంటి? ఐడియా. ఈ ఐడియా ఫార్ములాలో ఫస్ట్ ఐ వచ్చేసి ఐడెంటిఫై రైట్ పీపుల్. మీరు ఏ పని కోసం అయితే తీసుకుంటున్నారో ఆ పనికి కరెక్ట్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీరు పెద్ద కంపెనీలని చూడండి. ఏ కంపెనీ అయినా సరే ఏ పోస్ట్ కోసం తీసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి దాదాపుగా 5-6 రౌండ్ల ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ పోస్ట్కి ఇతను కరెక్టా కాదా, ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇతను ఫాస్ట్లో ఇంత పర్ఫెక్ట్గా పని చేశాడా లేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటారు. సేమ్ అలానే మీ టీం కోసం కూడా ఫస్ట్ అతని ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇప్పుడు ఈ బిజినెస్లో మీకు ఎలా హెల్ప్ అవుతాడు, అతని ఐడియాస్ ఏంటి, ఓకే. సో హెల్ప్ అవ్వడానికి అతను ఏమి ఇన్పుట్ ఇస్తున్నాడు, ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా కనుక మీరు రిక్రూట్ చేసుకుంటే తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి చాలామంది రెస్టారెంట్కి సంబంధించి అనుకుందాం. రెస్టారెంట్కి సంబంధించి ఒక చెఫ్ని చూసుకుంటారు అంతే. మిగిలిన అన్నీ కూడా ఈ మెయింటెనెన్స్కి, అది క్లీనింగ్ సెక్షన్ కానీ లేకపోతే సర్వింగ్ సెక్షన్ కానీ, వీటిల్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. మీరు తీసుకున్న వాళ్ళకి ఆ టెక్నిక్స్ అయినా ఎవరితోనైనా ట్రైనింగ్ ఇప్పియాలి, ఓకే. సో ఆ మెయింటెనెన్స్కి సంబంధించి, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తీసుకోవాలి. ఒక 2 ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, ఇంకొక 4 ఎక్స్పీరియన్స్ లేని పర్సన్. వీళ్ళతో కనీసం ఒక 1 వీక్ మీకు రెస్టారెంట్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పియాలి. ఒక ప్రాపర్గా మీరు నాలెడ్జ్ ఇవ్వకుండా డైరెక్ట్గా సిస్టంలోకి దింపేస్తే అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఓకే. సో మీకు సర్వింగ్ చేసే విధానం నచ్చకపోయినా, ఆర్డర్ తీసుకునే ప్రాసెస్ ప్రాబ్లం అయినా, వంట సరిగ్గా లేకపోయినా, ఆ ఎక్స్పీరియన్స్ లేని పర్సన్, ఆ క్లారిటీ లేని పర్సన్స్ వచ్చినప్పుడు రెస్టారెంట్ దెబ్బతింటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ స్కూల్లో కూడా. సో బీఈడి చేశారా, చేస్తే పాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఇంటర్వ్యూకి ఒక క్లాస్ చెప్పడానికి పిలుస్తారు కదా, ఆ క్లాస్ చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఆ సబ్జెక్ట్ కరెక్ట్గానే చెప్తున్నారా, సొంత డబ్బా చెప్తున్నారా, సో పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమయ్యేటట్టు చెప్తున్నారా లేదా. చాలామంది దగ్గర సర్టిఫికేట్స్ ఉండొచ్చు, కానీ దాన్ని కన్వే చేసే విధానం, స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పడం రాకపోయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే రేపు ముందు మీ టీమే ప్రాబ్లం అయిపోతుంది, మీ స్కూలే ప్రాబ్లం అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా, రియల్ ఎస్టేట్లో మీరు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కొత్త వాళ్ళని తీసుకుంటున్నప్పుడు వాళ్ళలో నిజంగా డబ్బు సంపాదించాలి, ఈ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవ్వాలని యాంగ్జైటీ ఉందా లేదా, ఆ ఉత్సాహం చూపిస్తున్నారా లేదా, అలాంటి క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. డైరెక్ట్ సెల్లింగ్లో అయితే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. బస్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా రిక్రూట్ చేసేస్తారు. నిజంగా వాళ్ళకి ప్రాపర్గా అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఓకే, ఈ పర్సన్ పనికొస్తాడా లేదా అని కూడా ఎంక్వైరీ చేయరు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండని లేకపోని బలవంతాన కొంతమందిని తీసుకొస్తారు. ఇలా ఒక 6 months, 1 year, 2 years ట్రై చేసి అబ్బా ఇది నాకు సెట్ కాదులే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఉత్తకపోతారా, చాలా నెగిటివ్ పబ్లిసిటీ చేసి వెళ్ళిపోతారు. ఇందులో ఇంత ప్రాబ్లం ఉంది, అందులో అంత ప్రాబ్లం ఉంది. అదే నువ్వు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళకి బిజినెస్ అవసరం ఉందా లేదా, వాళ్ళకి మనీ అవసరం ఉందా లేదా కరెక్ట్గా ఎంక్వైరీ చేసి రిక్రూట్ చేసుకొని ఉంటే
ఖచ్చితంగా దానికి తగ్గట్టు ముందే ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టు పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాళ్ళు. మీ స్టార్టప్ కానీ మీ బిజినెస్ కానీ టీముతో పనిచేయాలన్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఐడెంటిఫై రైట్ పీపుల్. ఐడియా ఫార్ములాలో నెక్స్ట్ వన్ వచ్చేసి డి మీన్స్ డెవలప్ దెమ్. పర్ఫెక్ట్ పర్సన్ని ఏ రోజైతే రిక్రూట్ చేసుకుంటారో ఆ రోజే 30% మీ టీం సక్సెస్ అయిపోయినట్టే, మీ బిజినెస్ సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ డెవలప్ దెమ్. ఎవరినైతే రిక్రూట్ చేసుకున్నారు కదా, వచ్చిన వాళ్ళని ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తూనే ఉండాలి. సో వాళ్ళకి సిస్టమ్ని అలవాటు చేయాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి. రైట్ ట్రైనింగ్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్. మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి, ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మీ టీంకి ట్రైనింగ్ అప్డేట్ చేసి, సో మీరు పలానా దగ్గర వెనకబడుతున్నారు, ఇది చూడండి, ఇగో ఈ పలానా విషయంలో నెగ్లెక్ట్ అవుతుంది, ఇది చూడండి అని మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా మీ టీమ్ గ్రోత్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఇలాంటప్పుడు టీమ్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. దీనికి వారంలో ఒక 2 సార్లు అయినా కౌన్సిలింగ్కి సంబంధించిన టైం తీయండి, ట్రైనింగ్కి సంబంధించిన టైం తీయండి. ఒకటే నేర్చుకున్నారు, దాన్నే సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తున్న రిజల్ట్ కనపడం. ఓకే, మీరు ఒక పని చేస్తున్నప్పుడు నార్మల్ రిజల్ట్ వస్తున్నప్పుడు సేమ్ అదే పని చేస్తున్నప్పుడు రిజల్ట్ కూడా నార్మల్గా ఉంటుంది కదా. మీరు పని డిఫరెంట్గా చేస్తే రిజల్ట్ డిఫరెంట్ వస్తుంది. కాబట్టి సో రొటీన్గా ఒక రిజల్ట్ కనపడినప్పుడు ఇంకొంచెం వెరైటీగా ట్రై చేయాలి. వెరైటీగా ట్రై చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇంకొంచెం అప్డేట్ చేయాలి, పాలిషింగ్ అనేది ఎక్కువ జరగాలి. ఐడియాలో థర్డ్ వన్ వచ్చేసి ఎన్వైరన్మెంట్. వాళ్ళు పని చేయడానికి ఉన్న ఈకో సిస్టమ్, వాతావరణం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎగ్జాంపుల్కి ఇంట్లో పెంచుతున్న ఒక మనీ ప్లాంట్ చూద్దాం. ఒక బాటిల్లో ఆ మనీ ప్లాంట్ పెంచుతున్నప్పుడు అది ఒక 2-3 ఫీట్స్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఒకసారి తగ్గుతూ ఉంటుంది, ఒకసారి పెరుగుతూ ఉంటుంది. ఇదే మనీ ప్లాంట్ని ఒక భూమిలో కనుక పెంచారనుకోండి, అది దాదాపుగా 30-40 ఫీట్ పెరుగుతుంది. అంటే ఏంటి? దానికి పెరగడానికి అవసరమైన ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వాలి, ఆ వాతావరణం ఇవ్వాలి. సేమ్ అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్కి డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ ఉన్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్కి అందరికీ ఒక కమ్యూనిటీ తయారు చేశారు మీరు. ఆ కమ్యూనిటీలో ఉన్నంతసేపు ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ని ఇలా డెవలప్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని ఆ కమ్యూనిటీ నుంచి కనుక బయటపడేశారనుకోండి, సో ఏమైపోతుంది? ఆటోమేటిక్గా బయట ఉన్న వాతావరణానికి వాళ్ళు ఏరే సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ అట్లానే మీ టీమును కూడా బిజినెస్ గ్రోత్కి, బిజినెస్ డెవలప్మెంట్కి ఉండే వాతావరణం, ఒకవేళ డ్యూటీకి వచ్చారంటే ఇంకా అదే వాతావరణం. ఓకే, సో ఆ వాతావరణం, ఆ ఎన్వైరన్మెంట్ లేకుంటే మళ్ళీ అదంతా డైవర్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ఈకో సిస్టమ్ ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా వెళ్ళిపోయే ప్రాసెస్ని మీరు రెడీ చేసి ఉంచాలి. ఆ ప్రాసెస్ని ఎవరు దాటకూడదు, ఆ సిస్టమ్ ఎవరు మిస్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో సిస్టమ్ అనేది, మీరు మీ టీము, మీ బిజినెస్ గ్రోత్లో పడిపోయినట్టే. ఐడియాలో లాస్ట్ వన్ వచ్చేసి ఏ అంటే అకౌంటబిలిటీ. మీ టీం ఎవరైతే ఉన్నారో, మీ టీంకి ఆల్రెడీ మంచి పర్సన్నే రిక్రూట్ చేసుకున్నారు, మంచి పర్సన్ ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు పనిచేసే ఎన్వైరన్మెంట్ కూడా మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీ అనేది చాలా క్లియర్గా చెప్పేయాలి. బాస్, మీ పనిది, మీ ఇన్పుట్ ఇంత, మీరు ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇది. ఓకే, ఈ పనికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇది నా పని, ఇది నా అవుట్పుట్ అని, అంతే. సో వాళ్ళు చేయబట్టి నేను ఇది చేయలేకపోయాను, వీళ్ళు చేయబట్టి ఇది చేయలేకపోయాను, నాకు ఒక అసిస్టెంట్ని ఇచ్చావు, వీడు పర్ఫెక్ట్గా చేయలేదు కాబట్టి నేను చేయలేకపోయాను, ఇవన్నీ రాకూడదు. సో నా అసిస్టెంట్ 2 3 నీకు ఒక సెక్షన్ ఇచ్చాను నేను, ఆ సెక్షన్లో నాకు 2 3 సరే, అక్కడి నుంచి అవుట్పుట్ తెప్పించే బాధ్యత నేది. నువ్వు టీచర్వి, నువ్వు తెలుగు డిపార్ట్మెంట్ ఇచ్చావు, మీ తెలుగు డిపార్ట్మెంట్లో 5 టీచర్లు, మీరు ఇన్ఛార్జ్, అకౌంటబిలిటీ తీసుకోండి. ఈ 5 టీచర్స్ దగ్గర నుంచి కూడా మంచి అవుట్పుట్ తెప్పించే బాధ్యత మీది, స్టూడెంట్స్ దగ్గర నుంచి మంచి రిజల్ట్ తెప్పించే బాధ్యత మీది. అది అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఇది నా బాధ్యత. పలానా టీచర్ సరిగ్గా చెప్పలేదు అందుకే మార్క్స్ తక్కువ వచ్చాయి, పలానా టీచర్ బాగా చెప్పింది, ఇవన్నీ నాకు వద్దు. మీరు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో, అకౌంటబుల్గా ఫీల్ అవుతారో, అప్పుడే రిజల్ట్ చూస్తారు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా. సో మీరు వాళ్ళకి అకౌంటబిలిటీ అప్పచెప్పండి. బాస్, ఇది మీ బాధ్యత, ట్రైనింగ్స్ వినడం మీ బాధ్యత. ఓకే, సో బిజినెస్లో వాల్యూమ్ పెంచడం మీ బాధ్యత, ఈ వాల్యూమ్ మీద ఇంత కమిషన్ తీసుకోవడం మీ బాధ్యత. సో మీరు బాధ్యతగా ఫీల్ అయినప్పుడే ఇన్కమ్ చూడగలుగుతారు.
ప్రతిదీ కూడా ఇది నా పని అనుకున్నప్పుడే మీరు రిజల్ట్ చూస్తారు. ఇది కాకుండా ఇది డౌన్ లైన్ చేయాలి, ఇది క్రాస్ లైన్ చేయాలి, ఇది పలానా వాళ్ళు చేయాలి, ఇది పలానా వాళ్ళు చేయాలంటే వర్కౌట్ అవ్వదు. టీంలో సక్సెస్ చూడలేము. ఓకే, సో మీరు చేసిన స్టార్టప్లో కానీ ఆ బిజినెస్లో కానీ రిజల్ట్ కనపడదు. ఇది మీరు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే బాస్, మన స్టార్టప్ కంపెనీ కానీ, మీ డైరెక్ట్ సెల్లింగ్ టీమ్ కానీ, మీ స్కూల్ కానీ, లేకపోతే మీ రెస్టారెంట్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఈ ఐడియా ఫార్ములాని మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ఐ అంటే ఐడెంటిఫై రైట్ పీపుల్, పర్ఫెక్ట్ పర్సన్ని చూజ్ చేసుకోవాలి. రెండోది డెవలప్ దెమ్, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి కౌన్సిలింగ్ తోటి వాళ్ళని డెవలప్ చేయాలి. అవసరమైతే ఆ ఫీల్డ్కి సంబంధించిన సీనియర్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించాలి. థర్డ్ వన్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళకి ఆ పని చేయడానికి ఆ పరిస్థితులు ఉండాలి, ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ వాతావరణం చాలా పర్ఫెక్ట్గా ఉండేట్టు చూడాలి. ఫోర్త్ వన్ వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకునేటట్టు మీరు చూసుకోవాలి. ఈ బాధ్యత నీదే, నిన్నే అడుగుతాను, నువ్వే రెస్పాన్సిబుల్ పర్సన్ అని మనం ఎప్పుడైతే ఆ అకౌంటబిలిటీ తీసుకునేలా గైడ్ చేస్తామో ఖచ్చితంగా మీ బిజినెస్ రాకెట్లో దూసుకెళ్తుంది. ఈ వీడియోలో ఈ చెప్పిన 4 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్, మీ లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇంకొద్ది కొత్త వీడియోలు చేద్దామనే ఉత్సాహం నాకు కూడా ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.